అక్రమ క్వారీ మైనింగ్ వల్ల కాలుష్యంతో దళితులు భూములు కోల్పోయి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. తక్షణమే క్వారీలను సీజ్ చేయాలి. హరినాథ్ రెడ్డి డిమాండ్. సత్యవేడు నియోజకవర్గం మరియు సత్యవేడు మండలం వివిపురం పంచాయతీ సమర్థ కండ్రిగలో అక్రమ మైనింగ్ వల్ల దళిత గిరిజనులు భూములు కోల్పోయి, దేవాలయ భూములను కోల్పోయి, శ్మశానాలు కోల్పోతూ అక్కడ ఉన్న కాలనీ ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిని అనారోగ్యాల పాలై ప్రాణాలు కోల్పోతున్నారని, తక్షణమే క్వారీల మైనింగ్ ఆపుదల చేయాలని, దళితుల ఆరోగ్యాలు కాపాడాలని, భూములను కాపాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, నియోజకవర్గం కార్యదర్శి ఏ చిన్నిరాజు, సిపిఎం జిల్లా సెక్రటరీ మెంబర్ జనార్దన్, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు, రమేష్, యువజన విద్యార్థి సంఘం చంద్రమురళి, నాగార్జున, గిరిజన సమైక్య నాయకులు సుధాకర్, సీను, ధనుంజయులు, ఓబుల్ రాజు, కండ్రిగ దళిత సంఘం నాయకులు నరేష్, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని సమర్థ కేంద్ర గ్రామంలో అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ గిరిజనుల భూములు, దళితుల భూములు, శ్మశానాలు, అలాగే దేవుడి మాన్యాలు, ఇంటి పట్టాలు ఇవన్నీ కూడా ఆక్రమించుకొని అక్రమంగా ఈ క్వారీలు నిర్వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి జనాలకి తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తున్నారు. దీన్ని సందర్శించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి గారు, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి మురళీ గారు, అలాగే దీనికి సంఘీభావంగా సిపిఎం జిల్లా నాయకుడు జనార్దను, ఇతర చాలామంది కామ్రేడ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి హరినాథ్ రెడ్డి గారు మాట్లాడతారు.